వెల్కమ్ టు E6 టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ తో మావోయిస్టు అగ్రనేతలు భేటీ. ఆస్తి విదేశాలలో ఉంటే ఆ దేశ పన్ను నియమాలు కూడా వర్తించవచ్చు. కడప జిల్లాలో భారీగా పట్టుబడిన నగదు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం డాలర్ మారుతుండగా ఢిల్లీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను డిశ్చార్జ్ చేస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు. సచివాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలతో భేటీ అయ్యారు. దేవ్జీ, మల్లారాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డితో సమావేశమయ్యారు. వీరంతా ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు కేకే, డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు. యుఎస్ లేదా యూకే వంటి దేశాలు వారసత్వ పన్ను విధిస్తాయి. ఫెమా నిబంధనల ప్రకారం భారతదేశం నుండి ఆస్తులను విదేశాలకు బదిలీ చేయడానికి వార్షికంగా ప్రజలు తరచుగా తమ కుటుంబం నుండి నగలు, భూమి, షేర్లు, కాలకృత్యులు లేదా క్రిప్టోకరెన్సీని వారసత్వంగా పొందుతారా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే. భారతదేశంలో చట్టం స్పష్టంగా ఉంది. ఆస్తిని వారసత్వంగా పొందినప్పుడు ఆదాయపు పన్ను విధించబడుతుంది. తర్వాత మీరు ఆ ఆస్తిని విక్రయించినప్పుడు లేదా మీ ఆదాయపు పన్ను రిటర్న్లో దానిని నివేదించాల్సిన అవసరం వచ్చినప్పుడు పన్ను నియమాలు వర్తిస్తాయి. చాలా కుటుంబాలు ఈ ముఖ్యమైన విషయాలను విస్మరిస్తాయి. ఆస్తిని సంపాదించడం, పన్ను విధించినప్పుడు దానిని అమ్మడం వల్ల మూలధన లాభాల పన్ను వస్తుందని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొనుగోలు ధర, హోల్డింగ్ వ్యవధి, ఆస్తిని కలిగి ఉన్న కాలం, మునుపటి యజమాని అంచనాల ఆధారంగా లెక్కిస్తారు. ఇది లాభం దీర్ఘకాలికమా లేదా స్వల్పకాలికమా అని నిర్ణయిస్తుంది. ఎర్రగుంట వద్ద వాహనాల తనిఖీలో కారులో తరలిస్తున్న 2.52 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అమ్మకానికి సంబంధించిన సరైన బిల్లులు చూపించలేకపోవడంతో నగదుతో పాటు కారును సీజ్ చేసి 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లాలో 2.5 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. ఎర్రగుంట్ల దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న 2,52 లక్షల రూపాయలను పట్టుకున్నారు పోలీసులు. నగదుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. వైట్ కలర్ కారుపై అనుమానం రావడంతో తనిఖీలు చేసినట్టు తెలిపారు ఎర్రగుంట్ల సిఐ. నగదుతో పాటు కారును సీజ్ చేసి 2 అదుపులోకి తీసుకున్నారు. ప్రొద్దుటూరులోని నగల దుకాణం యజమాని మీరావారి దగ్గర పనిచేస్తున్నట్టు చెప్పిన 2 యువకులు బంగారాన్ని అమ్మి నగదు తీసుకొస్తున్నట్టు చెప్పారు. మీరావారి స్నేహితుడు శంకర్ నాయక్ ద్వారా గుంతకల్లులో గోల్డ్ను విక్రయించినట్టు తెలిపారు. అయితే నగదుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కోర్టు ముందు పెడతామని ఎర్రగుంట్ల సిఐ చెప్పారు. పెళ్లి సీజన్ ప్రారంభం వంటి కారణాలు ఈ పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డాలర్ మారకం విలువ, అలాగే పెళ్లి సీజన్ ప్రారంభం వంటి కారణాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. తాజాగా ఫిబ్రవరి 28వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు గత వారం రోజుల నుంచి బంగారం ధరలు స్పష్టమైన దిశలో కదలకుండా పైకి కిందకి మారుతున్నట్టే స్పష్టమవుతుంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల విధానాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి.
అదేవిధంగా స్థానికంగా పెళ్లిళ్లు పండుగల సమయం దగ్గర పడుతున్న కొద్దీ డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు కారణమవుతుంది. తాజాగా ఫిబ్రవరి 28న దేశంలోని బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,580 ఉండగా అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,110 వద్ద ట్రేడ్ అవుతుంది. ఢిల్లీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను డిశ్చార్జ్ చేస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కవితతో పాటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది కోర్టు. కేసు ఛార్జిషీట్ నిండా లోపాలే అంటూ సిబిఐపై ఘాటుగా వ్యాఖ్యానించిన న్యాయమూర్తి అసలు ఈ కేసు విచారణ చేసిన సిబిఐ అధికారిపై విచారణ చేయాలని ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ కేంద్రంగా అక్రమాల అవినీతి జరిగాయని పలు కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు దీనిపై కేసు నమోదు చేశాయి. ఆ కేసులో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురు అరెస్ట్ అయ్యారు. 2024 మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అదే ఏడాది ఆగస్టు 27న సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇచ్చింది. మిగిలిన వారికి వేర్వేరు సమయాల్లో బెయిల్ వచ్చింది. ఈ కేసులో సిబిఐ ఛార్జిషీట్ సమర్పించగా ఆరోపణలు ఎదుర్కొన్న వారందరినీ కోర్టు డిశ్చార్జ్ చేసింది. అంటే చట్ట ప్రకారం ఆ ఛార్జిషీట్ కేసు విచారణ అర్హత లేనివని కోర్టు ప్రకటించింది. ఈ కేసులో కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో పాటు బోయినపల్లి అభిషేక్, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ రెడ్డిలను కూడా కోర్టు డిశ్చార్జ్ చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుల్దీప్ సింగ్ను కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అసలు ఈ ఛార్జిషీట్లోనే పరస్పర విరుద్ధ అంశాలు రాశారని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్ట్స్ స్పెషల్ న్యాయమూర్తి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు అసలు ఈ కేసు విచారణ చేసిన సిబిఐ అధికారిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారని लाइव लॉ रिपोर्ट చేసింది. पिछले कुछ सालों से भारतीय जनता पार्टी जिस तरह से शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी, आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है, हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। मोदी जी ने और अमित शाह जी ने मिल के आज़ाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आम आदमी पार्टी को ख़त्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीट कर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। केजरीवाल हो रहा है यार, तुम कहां मत भाई हो गया सर, मत भाई संभालिए सर, अपने आप संभालिए सर, हिम्मत सर, लाओ मत भाई। केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। मैं प्रधानमंत्री जी से कहना चाहता हूँ, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए देश के साथ, इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है, चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं?
अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग की केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा। सर मैडम I have 100 times said that we have nothing to do with this case. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the opposition parties, and I am thankful to the judiciary. They have upheld our faith in the judiciary of this country, and today judiciary has cut through this entire web of lies. They have seen right through it, and very transparently judiciary today has upheld our beliefs, and we are very, very, very thankful to the judiciary. And once again I want to say, through the difficult times, many of Jagruti Karyakartas came to Delhi. The poorest of the poor Karyakartas stood with me. My family stood with me. My kids have become more and more stronger with a greater resolve for me to serve the public, and I'm very, very thankful to everybody who stood by me in that difficult situation. Once again I want to say only one thing, that this was a web of lies, and the judiciary has cut right through it with this. बिल्कुल बिल्कुल सत्य के ही जीत हुई है। आज सत्य को छुपाया जा सकता है, बहुत देर अंधेरे में रखा जा सकता है, लेकिन सत्य को कभी भी पराजित किया नहीं जा सकता है। आज जो जुडिशरी से जजमेंट मिला है, जो कोर्ट से जजमेंट मिला है दिल्ली लिकर के पॉलिसी केस के बारे में, उससे दूध का दूध पानी का पानी हो गया है। जिस तरीके से सारे एजेंसीज को यूज करके ऑपोजिशन पार्टीज को दबाने का काम जो इस देश में चल रहा है, इसको साफ साफ देखने को मिला है। उसका नतीजा हम बहुत शुक्रिया अदा करते हैं, जो इस कठिन समय में हमारे साथ हमारे कार्यकर्ता खड़े थे, हमारे फैमिली के सारे मेंबर्स, खास करके हमारे सास ससुर जी, हमारे माता पिता जी जो हमारे साथ जुड़े थे, खड़े थे, उन सबको अभी मैं शुक्रिया अदा करती हूँ। See, fundamentally, not only me, KCR Garu himself has time and again said that this is a vendetta on BRS party, this is a vendetta on KCR Garu, that has been reflected on Kavita. And I have also time and again said it is a false case, it is a politically motivated case. And as I said, judiciary has seen through the web of lies, cut through them. But here the point is, like the brother has asked, who will account for the time that I lost with my kids? Who will account for the time that I've lost with my family? బల్కంపేటలోని శ్రీ రేణుకెల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ. భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన సమాచారం నేపథ్యంలో మంత్రి స్వయంగా రంగంలోకి దిగి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికే వెళ్లి రికార్డులను పరిశీలించారు. భక్తులు చెల్లించిన నగదు, బంగారం, విరాళాలకు సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విరాళాల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ తనిఖీలు చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై కూడా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. త్రాగునీటి సదుపాయం, క్యూ లైన్ల నిర్వహణ, అన్నప్రసాదంలో పులిహోర 200 గ్రాములు ఉండాలి, 160 గ్రాములు మాత్రమే తూకం చేస్తూ భక్తులకు అమ్ముతున్నారని, లడ్డూ తయారీలో నాణ్యత లేకపోవడం, లడ్డూలు తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి వెంటనే శుభ్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భక్తుల విశ్వాసంతో వచ్చిన ప్రతి రూపాయి సక్రమంగా వినియోగం కావాలి, ఎలాంటి దుర్వినియోగం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం. దేవాలయం ఆఫీస్ రూమ్లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని మంత్రి తప్పుపట్టారు. వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు వ్యవహారంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల లీవ్లో ఉన్నవారు హాజరు రిజిస్టర్ల సంతకం చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో 3 అటెండర్లు, పూజారి 4 ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసిన మంత్రి దేవస్థాన పరిపాలనలో పూర్తి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. బల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మాకు చాలా కాంప్లైంట్స్ వస్తున్న సందర్భంలో ఈరోజు సర్ప్రైజ్ విజిట్కు రావడం జరిగింది. అమ్మవారిని కూడా దర్శించుకోకుండా డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనే వాటి మీద మేము వివరంగా కూర్చొని
మరి వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా వంటశాలకు వెళ్ళి పలహారాల ప్రిపరేషన్లో కానీ మరి లడ్డూల ప్రిపరేషన్లో కానీ మరి ఏమైనా అవకతవకలు అంటే అక్కడ సరిగా శుభ్రత పాటిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా చూడడం జరిగింది. వాటి శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. పులిహార శాంపిల్ కానీ, ఆయిల్ శాంపిల్, నెయ్యి శాంపిల్ కానీ, లడ్డు శాంపిల్ కానీ తీసుకోవడం జరిగింది. పులిహార 200 గ్రాములు వే చేయాల్సింది కానీ కరెక్ట్గా 160 గ్రామ్స్ వాళ్ళు వే చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో మాకు లోపం కనిపించింది. దాంతోపాటుగా కిచెన్ మొత్తము కూడా అన్హైజీనిక్గా ఉన్నది. అది చాలా అంటే చాలా డర్టీగా ఉన్నది. మరి దాన్ని కూడా మేము సీరియస్గా తీసుకొని వెంటనే దాన్ని మరి రీమోడల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా కింద కూడా దేవాలయ ఆవరణలో కూడా శుభ్రత అనేది మాకు కనిపించలేదు. మరి ఎంత భక్తులు వచ్చినా కూడా వెంటనే మన ఊడ్చే కార్యక్రమం శానిటేషన్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. అది కూడా చేయకపోవడం బాధాకరం. దాంతో పాటుగా ఇక్కడికి వచ్చే అవుట్ సోర్సింగ్ సిబ్బంది కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు రావడంలో చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు రాకున్నా కూడా వీళ్ళు లీవ్ అని రాయకపోవడము, యాబ్సెంట్ అని రాయకపోవడము, అట్లా వారాలుగా కూడా ఒక ఎంప్లాయీ రాకపోతే ఆ ఎంప్లాయీ మీద ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని, ఒక అయ్యగారిని మేము రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. అదేవిధంగా అకౌంటెంట్ నెగ్లిజెన్స్ ఉంది, సూపరింటెండెంట్ నెగ్లిజెన్స్ ఉంది, ఈఓ నెగ్లిజెన్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి బంగారం సరిగా చెప్పలేకపోతున్నారు, బంగారం లెక్క వెండి లెక్క సరిగా చెప్పలేకపోతున్నారు. ఎంప్లాయీస్కి శాలరీస్, పే బిల్స్ కూడా సరిగా చూపించలేకపోతా ఉన్నారు. మరి అంతేకాకుండా ఎక్కడైతే దాతలది సంబంధించినటువంటి కింద ఒక సెల్ ఉందో ఆ దాతల సెల్ కూడా బంద్ చేసి పెట్టింది. అంటే 10వ నెల నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు దాతలు ఎవరు కూడా ఒక బంగారం కానీ వెండి కానీ ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే ఒక్కటి కూడా రాకపోవడం 10వ నెల నుంచి అంటే అది హాస్యాస్పదం అని చెప్పాలి. మరి అందులో ఏం జరుగుతుందో అదైతే తెలీదు. మరి మేము అసిస్టెంట్ కమిషనర్ గారితో పాటు ఆర్జేడీ గారితో ఇక్కడికి రావడం జరిగింది. వారికి పూర్తిగా మేము పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఉన్న వైఫల్యాలను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి కూలంకషంగా దాన్ని వాళ్ళకు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏమేమి చేసింది అక్కడ వాళ్ళు ఒక రిపోర్ట్ పంపిస్తారు. ఆ రిపోర్టుకు వీళ్ళ రికార్డ్స్కి కూడా మరి కనెక్షన్ కరెక్ట్గా ఉందా, టాలీ అయిందా లేదా చూసుకొని దాన్ని బట్టి మరి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. మరి మేము ఆల్రెడీ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వారు ఆ బుక్స్ తీసుకొని మరి ఆఫీస్కి వెళ్ళి మాకు ఆ నోటు ఏమేమి వైఫల్యాలు ఉన్నాయో నోటు పంపిస్తారో ఆ నోటును బట్టి మేము ఇంకెవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము తీసుకోబోతున్నాం. ముఖ్యంగా ఎందుకు అనంటే ఈరోజు ఒక దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రశాంతత కోరుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక మెడిటేషన్ లాగా కూర్చొని ప్రశాంతంగా ఉండాలి, పోయేటప్పుడు ఒక పాజిటివ్ వైపు తోటి పోవాలి అని కోరుకుంటారు. న్యాయస్థానాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి దానికి విరుద్ధంగా మాట్లాడారు. మేము వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత ఆ స్థలం ప్రభుత్వం అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న భూములు అక్రమంగా ఉన్నవారిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సదరు కోర్టు తీర్పు పేపర్లు కేంద్ర మంత్రికి పంపిస్తాం. రాజకీయ ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా చేయాల్సి ఉంటుంది. వారికి ఆ విషయం పట్ల అవగాహన లేకుండొచ్చు. జిల్లా కలెక్టర్కి కోరుతున్న నివేదిక కోర్టు తీర్పు కేంద్ర మంత్రికి పంపిస్తే దాని పట్ల అవగాహన వస్తుంది. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్న మాట తెలుసు. ఒక కాళేశ్వరానికి సంబంధించిన రుణ భారంలో ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 48,000 కోట్లు కిస్తీలు కట్టింది. 2 బడ్జెట్లలో కేంద్రం నుండి రూపాయి నిధులు ఇవ్వలేదు. ఫెడరల్ సిస్టంలో తెలంగాణ తీర్చిన వయసు గల రాష్ట్రం ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా నిధులు కాకపోయినా అందులో సగమైన తెలంగాణ ప్రత్యేక నిధులు కేటాయించాలి. తెలంగాణ ఆదుకోవాలనే ప్రయత్నం చేయాల్సిన కేంద్ర మంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. తెలంగాణ మీద వివక్షపూరితంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీ మోసంపై ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం నుండి మనం కడుతున్న పన్నులు వచ్చే నిధులపై తెలియజెప్పాలి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కేంద్ర మంత్రిని కోరుతున్నా. రైతు భరోసాతో పాటు ఎన్నికలకు సంబంధించిన అన్ని హామీలు విఫలం కాకుండా అమలు చేస్తున్నాం. కోర్టు తీర్పు ఎవరైనా గౌరవించాల్సిందే. అక్కడ కేజ్రీవాల్, ఇక్కడ కవిత రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో బీజేపీ టాప్. కవితకి కోర్టులో పూర్తిగా క్లీన్ చిట్ వచ్చిన ఒక అపవాదు మాత్రం ఉంది. దానికి సంబంధించి తర్వాత ప్రజలు చెప్తారు. న్యాయస్థానాల పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి అట్లా మాట్లాడదు. మేము వ్యక్తిగతంగా అక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు.
ఆ హైకోర్టు సుప్రీంకోర్టుల తీర్పు ప్రకారంగా ఆ స్థలం ప్రభుత్వంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూమి అందులో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తొలగించే ప్రయత్నం చేస్తారు. అది అందుకు సంబంధించిన కోర్టు తీర్పు పేపర్లను సదరు గౌరవ కేంద్ర మంత్రికి పంపిస్తాం. రాజకీయపరమైన ఆరోపణలు చేసేటప్పుడు కొంత బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను వారికి ఆ విషయం పట్ల పూర్తిగా అవగాహన లేకుండొచ్చు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా కోరుతా ఉన్నా దానికి సంబంధించిన ఒక నివేదిక, కోర్టు తీర్పు, ఒక బ్రీఫ్ నోటులు గౌరవ మంత్రి గారికి పంపిస్తే వారికి దాని పట్ల అవగాహన. రైతు భరోసా కూడా ఎప్పుడు ఇస్తారు అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కేంద్రం నుంచి అనేకమైన అంశాలు, ముఖ్యంగా రాష్ట్రము ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న మాట తెలుసు. నిన్న కూడా మేము చెప్పిన కాళేశ్వరానికి సంబంధించే 14,40 కోట్ల కిస్తు కట్టాల్సి వచ్చింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2 బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు. ఫెడరల్ సిస్టంలో ఇది తెలంగాణ అతి చిన్న వయసు గల రాష్ట్రము, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి అనుగుణంగా పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా కాకపోయినా కనీసం అందులో సగమైన తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మంత్రే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ తీరు ముందు ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణకు మనం కట్టే పన్నులు వస్తున్నటువంటి విధానం తెలియజెప్పాలి. తెలంగాణకు వీలైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మంత్రి గారిని కోరుతాం. భరోసా ఇస్తున్నామా? భరోసాతో పాటుగా మేము ఎన్నికలకు సంబంధించిన ఏది కూడా విఫలం కాకుండా చేసే ప్రయత్నం చేస్తాం. కవిత మీద అనేక ఆరోపణలు చేశారు. లిక్కర్ ఇష్యూలో ఆమె క్లీన్ చీట్ అంటూ కూడా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్, ఇక్కడ వీళ్ళు దానికి సంబంధించిన తీర్పు ఒకసారి చూసిన తర్వాత మాట్లాడదు. ఏది ఏమైనా రాజకీయ కక్ష సాధింపుల ధోరణిలో భారతీయ జనతా పార్టీ టాప్. సరే, ఈ కవిత గారు ఈరోజు కోర్టు తీర్పును తనకు సంబంధం లేకుండా పూర్తిగా క్లీన్ చిట్ వచ్చినా కూడా ఒక అపవాదం అనేటువంటిది మాత్రం ఉంది. దానికి సంబంధించినటువంటి ఫర్దర్ యాక్టివిటీస్ లోపల ఆ బీజేపీ వీళ్ళు ఏం జరిగింది అనేటువంటి అంశం తర్వాత ప్రజలు చెప్తారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయాల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు శుభలేఖల సందడి కనిపిస్తుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. తన కుమారుడి వివాహ వేడుకకు రాజకీయ హేమాహేమీలను ఆహ్వానిస్తున్న భట్టి తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. మార్చి 5న హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఆయన ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సాధారణంగా రాజకీయాల విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ ఇలాంటి శుభకార్యాలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా నేతలు ఏకమవుతుంటారు. ఇప్పటికే భట్టి విక్రమార్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఇతర కేబినెట్ మంత్రులను ఆహ్వానించారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును కలవడం ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మార్చి 5న హైదరాబాద్లో జరగనున్న ఈ వివాహ వేడుక రాజకీయ ప్రముఖుల కలయికతో ఒక వేదిక కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం బేగంపేటలోని పాటిగడ్డలో బీఆర్ఎస్ నాయకులు నరసింహ నాని ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకున్న రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు 4 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడతారని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు చేపట్టిన వారికి కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందును ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. యావత్ దేశం ప్రపంచంలో ముస్లిం సోదరిమణులు రంజాన్ మాసం అనగానే ఒక 1 మంత్ కఠోరమైనటువంటి దీక్ష. ఈ 1 మంత్ అంతా ఉపవాసాలు ఉండి అల్లాని ప్రేయర్ చేసుకుంటూ ప్రజలు, కుటుంబాలు అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతోనే
ఈ పవిత్రమైనటువంటి రోజా జరుగుతున్నటువంటిది మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఈ పాటిగడ్డ ప్రాంతంలో తమ్ముడు నరసింహ, తెలంగాణ ఉద్యమకారుడు నాని తన ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఇఫ్తియార్ పార్టీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులకు రోజా వదిలిన తర్వాత ఏదైతే ఫ్రూట్స్ కానివ్వండి, అదేవిధంగా డిన్నర్ కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మా నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకోవడం, ఈ గొప్ప పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసంలో నెలవంక కనిపించిన తర్వాత వచ్చేటువంటి ఈరోజు 6th డే కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో अल्लाह दया वाला सब लोग खुशी रहना। आज जो रमजान 1 महीने फास्टिंग ఉండి ప్రేయర్ డైలీ 3-4 టైమ్స్ ప్రేయర్ కూడా జరిగేటువంటి సందర్భాలు కాబట్టి వారికి కూడా సకల సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా అన్ని కూడా మరి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకొని ఈ రంజాన్ మాసం పవిత్రంగా జరగాలి. వాళ్ళ 6th డే ఇంకా 24 డేస్ ఉంటాయి. ఈ డేస్ అంతా అందరూ కూడా మరి కలిసిమెలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని రంజాన్ పండుగ వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియదు. యావత్ దేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 TV.